భారత జాగృతి సంస్థ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి గల ముఖ్య కారణం ఏమనుకోవచ్చు? ఆ రోజు 2006లో తెలంగాణ ఉద్యమంలో భాగంగా భారత్ జాగృతి, అప్పుడు తెలంగాణ జాగృతి రాజకీయేతర సంస్థ ఒకటి ఉండాలి. తెలంగాణ ఉద్యమంలో మహిళల భాగస్వామ్యం ఉండాలి, లేకుంటే కల్చర్ మనం డెవలప్ చేయాలి. తెలంగాణ ఉద్యమంలో భాగంగానే ఆ రోజు అనుకొని తెలంగాణ జాగృతిని స్థాపించడం జరిగింది. అందులో కవితారితో పాటు నేను కూడా ముఖ్యమైన వ్యక్తిని. తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ జాగృతి కావచ్చు, భారత జాగృతి కావచ్చు, మనం ఏ ఆశయాల కోసమో అయితే ఆ సంస్థ స్థాపించడమో ఆ ఆశయాలను మర్చిపోయి కేవలం రాజకీయ లక్ష్యాల కోసమే పనిచేస్తూ అప్పటి వరకు ఉద్యమంలో పనిచేసిన ఉద్యమకారులను కావచ్చు, మా కార్యకర్తలను కావచ్చు పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ కేవలం వాళ్ళ రాజకీయ పబ్బం మాత్రమే చూసుకున్నారు. కార్యకర్తలను గత 17 ఏళ్ళుగా రకరకాలుగా అవమానాలు, అణిచివేతలు, తర్వాత కార్యకర్తలను ఎందుకు కాకుండా కొరకాకుండా చేశారు. కాబట్టి ఒకటి దానిలో బయటికి రావడానికి కారణం. తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి కారణం ఏంటంటే తెలంగాణ ఇచ్చిన పార్టీ, సోనియా గాంధీ లేకుంటే తెలంగాణ రాదనే విషయం ఎవరికైనా తెలిసిన విషయమే. తెలంగాణ ఇచ్చిన పార్టీ, ఇప్పుడు ప్రజలు కూడా తెలంగాణ ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రజాపాలన కోరుకున్నారు. కాబట్టి ప్రజాపాలనకు మద్దతుగా, ప్రజాస్వామ్యానికి మద్దతుగా ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరుతా ఉన్నాం. అలాగే ఇప్పుడు ఉన్నట్లయితే రేవంత్ రెడ్డి గారు మీకు ఏ విధమైన సపోర్ట్ చేస్తారని అనుకోవచ్చు? రేవంత్ రెడ్డి గారు సపోర్ట్ చేయని అవసరం లేదు. మాకు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కావచ్చు, కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రజా పార్టీ కావచ్చు, ప్రజా పాలనకు సపోర్ట్గా మేము వస్తున్నాం. మాకు ప్రత్యేకంగా ఏం అవసరం లేదు. ఎందుకంటే గత 17 ఏళ్ళుగా మేము ఏ ఆశించి తెలంగాణ ఉద్యమం చేయలేదు, టీఆర్ఎస్ సపోర్ట్ చేయలేదు. ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రజలు ఎన్నుకున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి కావచ్చు, లేకుంటే నిర్వీర్యం కొన్ని ప్రయత్నాలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి దాన్ని అడ్డుకోవడానికి, ఈ ప్రజా ప్రభుత్వాన్ని నిలబెట్టడానికి మా వంతు సాయం చేయడానికి మాత్రం మేము వస్తున్నాం తప్పితే రేవంత్ రెడ్డి గారి నుంచి మేము ఎటువంటి ఆశిస్తలేము. కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ఎటువంటి ఆశిస్తలేము.